నక్క దురాశ. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. దాని పేరు ఫరీ. ఫరీ తన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు స్నేహపూర్వక మాటలతో అడవిలో ప్రతి జంతువు నమ్మకాన్ని సంపాదించింది. పరి ప్రతి ఒక్క జంతువును స్నేహపూర్వకంగా పలకరించి, మంచి మాటలు చెప్పి అందరికీ ఇష్టమైన ఫ్రెండ్‌గా మారిపోయింది. ఒకరోజు కుందేలు, జింక మరియు ఉడత అన్నీ కలిసి నది ఒడ్డున పిక్నిక్ చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ఆహారాన్ని సిద్ధం చేస్తుండగా పరి నక్క అక్కడికి వచ్చింది. నేను కూడా మీకోసం పండ్లు తీసుకొస్తాను అంది. ఆ చిన్న జంతువులు చాలా సంతోషించి పర్రిని నమ్మాయి. పర్రి పండ్లు తీసుకొస్తూ ఉండగా ఆ జంతువులు తనను నమ్మినట్టుగా మాట్లాడుకోవడం విన్నది. ఆ వెంటనే పర్రి మనసులో ఓ దుష్టాలోచన వచ్చింది. ఈ అమాయక జంతువులు నన్ను ఇంత నమ్ముతున్నాయి. నేను వీటిని తెలివిగా మోసం చేసి మొత్తం పిక్నిక్ ఆహారాన్ని తినేయొచ్చు అని అనుకుంది. తర్వాత పర్రి పండ్లతో నిండిన గిన్నెను తీసుకొని జంతువుల దగ్గరికి వచ్చింది. ఆహారం తింటూ, ఆటలాడుతూ పర్రి కాస్త ఎక్కువగా తింటూ కొంత ఆహారాన్ని దాచేసింది. చిన్న జంతువులు దీన్ని గమనించలేదు. కొద్దిసేపటికి పర్రి మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని చెప్పింది. నేను నెంబర్స్ లెక్క పెడతాను, మీరంతా దాక్కోండి అంది. ఆ జంతువులు ఆనందంగా అంగీకరించి దాక్కునేందుకు వెళ్ళిపోయాయి. జంతువులు దాక్కుంటుండగా పరి ఫాస్ట్‌గా మొత్తం ఆహారాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోవాలని ప్లాన్ చేసింది. కానీ అది బయటకు వెళ్ళే ముందు ఒక శబ్దం విన్నది. అది సమీపంలోని చెట్టులో కూర్చున్న గుడ్లగూబ శబ్దం. దాని పేరు ఓలీ. ఓలీ చాలా తెలివైనది. ఓలీ కిందికొచ్చి పర్రీని ప్రశ్నించింది. పర్రీ, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నిన్ను నమ్మిన ఆ అమాయక జంతువులని మోసం చేశావు. ఇది నిజమైన స్నేహితుడి లక్షణం కాదు అంది. పర్రి పట్టుబడడంతో, ఓ నేను సరదాగా చేశానంతే ఓలీ. ఇది పెద్ద విషయం కాదు అంది. అప్పుడు ఓలీ అంది, పర్రి, నిజమైన స్నేహం మంచి మాటలతోనే కాదు, మంచి ప్రవర్తనలో కూడా ఉండాలి. నీ నిజ స్వరూపం బయటపడింది. నీ ప్రవర్తన అంత నమ్మదగినదిగా లేదు అంది. పర్రి సిగ్గుతో తల వంచి తన తప్పు గ్రహించింది. తీసుకున్న ఆహారాన్ని తిరిగి ఆ జంతువులకు ఇచ్చేసింది. వాళ్ళ దగ్గర క్షమాపణ కూడా చెప్పింది. అవి పర్రిని క్షమించినా కూడా ఆ తర్వాత పర్రి దగ్గర మరింత జాగ్రత్తగా ఉంటూ ఉండేవి. ఆ తర్వాత జంతువులు జరిగిన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఓలీ ఇలా చెప్పింది. నా ప్రియమైన మిత్రులారా, పైన అందంగా కనిపించే పండు లోపల పాడై ఉండవచ్చు. అందుకే ఎవరి ప్రవర్తనలో నిజాయితీ ఉందో అని చూసి మాత్రమే నమ్మండి అని చెప్పింది. నీతి: ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి నిజమైన స్వభావాన్ని గమనించడం ముఖ్యం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సుభాషితాలు ఛానల్ని. థ్యాంక్ యూ.